జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద కక్ష తీర్చుకోవటానికి కూటమి ప్రభుత్వానికి చీకటి మీడియాకి అసలు అదుపు లేనట్లున్నది. అంటే హెడ్డింగ్లు ఇవ్వటంలో కానీ వార్తలను వండి వార్చడంలో కానీ ఇతర అంశాలన్నీ కూడా కక్షపూరితంగా చేస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఈనాడు జనవరి 29వ తేదీ పత్రికలో ఆగమేఘాల మీద జగన్ సోదరుడికి ఖజన్కి సంక్రాంతి కానుక అంటూ ఒక శీర్షిక మీద హెడ్డింగ్ పెట్టారు. అందులో ఏం వార్త ఇచ్చారండి? ఆగమేఘాల మీద అంటే క్షణాల మీద జరిగితే అది ఆగమేఘాల మీద అంటాం. కానీ ఈనాడు వారి డెఫినేషన్ వేరే. ఆగమేఘాలు అనే టైటిల్కు ఆ మ్యాటర్కు లోపలి మ్యాటర్కు సంబంధం ఏమిటో చూద్దాం. సెలవు రోజుల్లో ఈ నెల 15 కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వు ఇచ్చిందంట. ఈ ఫైలు ఆగమేఘాల మీద కదలటం వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన తెదేపా ముఖ్య నేత ఒకరి సహకారం ఉన్నట్టు సమాచారం. తెదేపా నేత ఎవరో ఆ పేరు చెప్పలేదు. వేములలో 11.6 హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజును వెంకటరెడ్డి అని ఆయన 2016లో దరఖాస్తు చేసుకున్నారు. 2016లో చేసుకున్న దరఖాస్తు 2024లో కదలటం వెనుక ఆగమేఘాలు ఎలా అవుతుంది? వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలిందంట. 2016 నుంచి అంటే 2019 తర్వాత అది కదిలిందా? 2016 నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదా? 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 9.55 హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనుల శాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకుడు 2020 మార్చిలో ప్రతిపాదన పంపించారు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత గనుల శాఖ అప్పటి సంచాలకుడు విజి వెంకటరెడ్డి ఈ లీజు ఫైలుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అంటే ఏం ప్రత్యేక శ్రద్ధ చూస్తే వెంటనే ఇవ్వాలి, వాళ్ళు ఉండగానే పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఎందుకని ఇవ్వలేదు? తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి 9.5 హెక్టార్లలో 20 ఏళ్ల కాల వ్యవధితో లీజు మంజూరు చేస్తూ ఈ నెల 15 డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే అది నిబంధనలకు అనుగుణంగా ఉంది కాబట్టి ఆయన జారీ చేశారు. కానీ ఈనాడు మాత్రం ఏం రాస్తుందంటే టీడీపీ హయాంలో 2016లో దరఖాస్తు చేస్తే 2020లో ప్రతిపాదనలు వెళ్తే 2025లో టీడీపీ హయాంలో అప్రూవల్ కూడా ఇది టీడీపీ సాయంతో టీడీపీ నాయకుడు సహకరించారు. 2016లో ఫైల్ అయిన అప్లికేషన్ 2025లో కొలిక్కి వస్తే అది ఆగమేఘాల మీద ఎట్లా అవుతుంది? అందులో ఏమైనా ఇల్లీగాలిటీ ఉందా? లేకపోతే జగన్ కుటుంబ సభ్యులు ఎవరో వ్యాపారాలు చేయవద్దా? వారు చాలా దీర్ఘకాలం వారి కుటుంబం అందరూ ఖనిజాల్లో మైనింగ్లోనే ఉన్నారు కాబట్టి వారు సహజంగానే ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా మైనింగ్ చేస్తుంటారు. అంటే ఏ వార్త రాసినా తమకు అనుగుణంగా తమ స్మదీయులకు అనుగుణంగా లేకపోతే నెగిటివ్ ప్రచారం చేయటం, అధికారులను భయపెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అనటం, ఇదంతా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. మరి ఏం చేస్తారు? ఏం జరుగుతుందో చూడాలి.